వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఎయిటర్స్ అనాలిసిస్. నేను రాజు. డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రాద్ధాంతంతో చాలామంది క్రీడాకారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని చెప్పేసి నిజమైనటువంటి క్రీడాకారుల్ని కన్నీరు పెట్టించే విధంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులు తాము సంపాదించినటువంటి సర్టిఫికేట్లతోటి దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రాలతోటి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు చేసిందంతా కూడా తప్పు, స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అని చెప్పేసి రకరకాలైనటువంటి విమర్శల్ని జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అసలు స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి అనేటటువంటి దాని మీద సరైనటువంటి అవగాహన లేకపోవడం. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఫిలప్ చేసినటువంటి ఉద్యోగాల విషయానికి వస్తే అక్కడ ఎవరైతే ఏ ఉద్యోగానికైతే ఎంపికయ్యారో అసలు డిఎస్సిలో ఎన్ని ఉద్యోగాలు ఉంటాయో కూడా తెలుసుకోవాలి. అందులో ఎస్జిటీలు ఉంటారు, స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టు వారీగా ఉంటారు, అలాగే భాషా పండితులు ఉంటారు, వీరితో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఉంటారు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎంపిక కావాలి అంటే వాళ్ళు డిఎడ్ చదివి ఉండాలి, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదివి ఉండాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్లు కావాలి అంటే వాళ్ళు కంపల్సరీగా బిఎడ్ చదివి ఉండాలి. అలాగే పీఈటీలు కావాలి అంటే వాళ్ళు ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి. దాన్ని ఎంపీఈడి, బీపీఈడి సో ఇలా అంటారు, యూజీడిపిఈ. సో ఈ విధమైనటువంటి కోర్సులు చదివి ఉండాలి. భాషా పండితులు కావాలి అంటే వాళ్ళు భాషా పండితులు ఆ సబ్జెక్ట్లో వాళ్ళు చదివి ఉండాలి. మరి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఎవరికైతే స్పోర్ట్స్ కోటా ఉంటుందో వాళ్ళు అవన్నీ కూడా చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటీలో సెలెక్ట్ కావాలి అంటే స్పోర్ట్స్ కోటా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎస్జిటీకి అర్హతతోటి సమానమైనటువంటి అర్హత పరీక్ష అయినటువంటి అక్కడ డిఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. టెట్లో కూడా అర్హత సాధించి ఉండాలి. వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేట్ ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది ఏంటి అంటే ఈరోజు స్పోర్ట్స్ కోటాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలు కనీసం డిగ్రీలు కూడా లేకుండా ఇచ్చేశారన్నారు. స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి దాదాపు 382 మంది అనుకుంటాను సెలెక్ట్ అయింది. వాళ్ళకి సంబంధించినటువంటి జాబితా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లో మెరిట్ జాబితా ఉంది. అక్కడికి వెళ్ళి ప్రతి డాక్యుమెంట్ మీరు వెరిఫై చేస్తే వాళ్ళు చదివినటువంటి చదువేంటి, టెట్కి అర్హత సాధించారా అనేటటువంటి సర్టిఫికేట్లతో సహా అందులో అప్లోడ్ చేసి ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు డిఎస్సి నియామక ప్రక్రియ ఎలా జరిగింది, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఆ పోస్టులకు కావాల్సినటువంటి అర్హత ఏంటి అనేటటువంటి ఒక రకమైనటువంటి అవగాహన ఉంది. సరే దాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఇంకొక మాట అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అంటే 2 అసోసియేషన్స్ గురించి ఆయన మాట్లాడారు. సాఫ్ట్ బాల్ అసోసియేషన్, అలాగే జూడో అసోసియేషన్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్కి సంబంధించి అధ్యక్షుడిగా కూన రవికుమార్ ఉన్నారు, అలాగే జూడోకి భరత్ ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో వీళ్ళిద్దరూ ఉన్నంత మాత్రాన సర్టిఫికేట్లు రాసి సంతకాలు పెట్టి చేత్తో ఇచ్చేసేటటువంటి సర్టిఫికేట్లు కాదు. ఎందుకు అంటే ఇక్కడ జూడో కావచ్చు, సాఫ్ట్ బాల్ కావచ్చు, ఈ 2 క్రీడాంశాల్లో ఎవరైతే ఉద్యోగాలు సాధించారో వాళ్ళు జాతీయ స్థాయిలో పథకాలు సాధించారు, జాతీయ స్థాయిలో పాల్గొన్నారు, జాతీయ స్థాయికి సంబంధించినటువంటి క్రీడా సంఘాలు గుర్తించి ఇచ్చినటువంటి సర్టిఫికేట్లతోటి వాళ్ళు అప్లై చేశారు. ఇది చేతిరాతతో రాసిచ్చేటువంటి సర్టిఫికేట్ కాదు. ఇక్కడ మనకు అందుబాటులో ఉండేటటువంటి ప్రింటర్స్ దగ్గరికి వెళ్ళి ఒక ప్రింట్ తీసుకొని వచ్చి సంతకం పెట్టించేది కాదు. దీనికి బ్యాకప్ సర్టిఫికేట్ను కూడా అటాచ్ చేయాలి. ఇన్ కేసు నేను జాతీయ క్రీడల్లో నేను పాల్గొంటే జాతీయ క్రీడలకి ముందు అర్హత అయినటువంటి అంటే నేను జాతీయ క్రీడలకి రావాలి అంటే ముందుగా నేను ఏం ఆడి ఉండాలి, ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆడి ఉండాలి. ఇంటర్ డిస్ట్రిక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి టీంలో నాకు వచ్చి ఉండాలి. సో నేను అందుకు అర్హత సాధించి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే నేను జాతీయ క్రీడలకు వెళ్తాను. జాతీయ క్రీడల ముందు జరిగిన ప్రాబబుల్స్లో పాల్గొని ఉండాలి. ఇవన్నీ కూడా ఎవరు సర్టిఫై చేస్తారు? ఇన్ కేస్ జాతీయ క్రీడలు అయితే ప్రభుత్వం సర్టిఫై చేస్తుంది, శాప్ కానీ సాయ్ కానీ సర్టిఫై చేస్తుంది. అలాగే క్రీడా సంఘాలకు సంబంధించి అంటే ఛాంపియన్షిప్కి సంబంధించి క్రీడా సంఘాలు సర్టిఫై చేసి సర్టిఫికేట్లు ఇస్తాయి. సరే ఇక్కడ క్రీడా సంఘాలకు సంబంధించి ఛాంపియన్షిప్లో ఎవరైనా ఉద్యోగాలు పొందుంటే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ జూడో అసోసియేషన్ వాళ్ళకి సర్టిఫై చేసి సంతకాలు పెట్టి ఇచ్చింది. అంటే వాళ్ళు ఎప్పుడో ఆడినటువంటి గేమ్స్ అంటే 2013, 12 ఆ టైంలో ఆడినటువంటి గేమ్స్ కూడా ఇప్పుడు అధ్యక్షులుగా ఉన్నటువంటి కూన రవికుమార్, భరత్ సర్టిఫికేట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి సంతకాలు పెట్టి ఇచ్చేసారు. సో ఇక్కడ వీళ్ళు కూడా ఇవ్వలేదు, సెక్రటరీ ఇస్తారు. సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే సర్టిఫై ఎవరు చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక బుక్ ఉంటుంది, అందులో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ని వెరిఫై చేసి ఇతను పాల్గొన్నాడా లేదా అని చెప్పేసి ఈ అసోసియేషన్కి సంబంధించినటువంటి రాష్ట్ర సెక్రటరీ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఇస్తారనమాట. సో వాళ్ళు మాత్రమే ఆ క్రీడలో పాల్గొన్నట్టు లెక్క. దాంతోపాటు వాళ్ళు పాల్గొన్నటువంటి క్రీడలకు సంబంధించినటువంటి ఆ క్రీడాంశానికి సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి. దాంతోపాటు దానికి అర్హత పొందినటువంటి బ్యాకప్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఈ 3 ఉంటే మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. వీటితో పాటు మీరు చెప్తున్నట్టు డిగ్రీ లేని వాళ్ళు కూడా ఇచ్చారు.
డిగ్రీ ఉండేదానికి అవకాశం. అక్కడ డిగ్రీతో కాదు కావాల్సింది, డిగ్రీ ఉన్నా లేకపోయినా ఇంటర్ తర్వాత డిఎడ్ చేస్తారు. ఇంటర్ తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళు ఎస్జిటికి వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి వాళ్ళకి డిగ్రీ అవసరం లేదు. ఇక్కడ డిఎడ్నే వాళ్ళు డిగ్రీగా పరిగణలోకి తీసుకుంటారు. ఇక బీఈడీ చేసిన వాళ్ళు కంపల్సరీ మనకి ఇంటర్ తర్వాత డిగ్రీ 3 ఏళ్ళు చేసిన తర్వాత బీఈడీ 2 సంవత్సరాలు చదివేటువంటి పరిస్థితి. సో ఈ విధంగా అక్కడ ఎంపిక ప్రక్రియ చాలా స్పష్టంగా జరిగింది. కానీ ఇక్కడ ఏమన్నారు అంటే వీళ్ళిద్దరు ఉన్నారు, సాఫ్ట్బాల్ అసోసియేషన్ అలాగే జూడో అసోసియేషన్ సంబంధించి సెక్రటరీకి సంతకం పెట్టించారు కాబట్టి వీళ్ళే మేనేజ్ చేశారు అంటున్నారు. నేను ఒక చిన్న సూటి ప్రశ్న ఇస్తాను. ఈరోజు ఏపీ ఒలింపిక్ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ ఉన్నారు. ఏపీ ఒలింపిక్స్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి సర్టిఫై చేయాల్సినటువంటి బాధ్యత ఐఓసీకి ఉంటుంది, అంటే ఇండియన్ ఒలింపిక్ కౌన్సిల్కి ఉంటుంది. వాళ్ళు కాకుండా స్టేట్లో వచ్చేసి మనకు ఏపీ ఒలింపిక్ సంఘం చేయాలి. అంటే ధర్మాన కృష్ణదాస్ సంతకాలు పెట్టించిని, లేకపోతే ఆయన పరిధిలో ఉన్నటువంటి సెక్రటరీ సంతకాలు పెట్టించిని వీళ్ళు వైసీపీకి సంబంధించినటువంటి క్రీడాకారులు అని చెప్పేసి ఉన్న ఈరోజు పరిగణలోకి తీసుకున్నారా? మరి నిజంగా వాళ్ళు సంతకాలు పెట్టి ఈ ప్రభుత్వం తీసుకోకూడదు కదా. ఇక్కడ పార్టీల జోల, ప్రభుత్వాల జోల. ఎవరికైతే మెరిట్ ఉందో, ఎవరైతే అష్ట కష్టాలు పడినటువంటి క్రీడాకారులు, కనీసం తినడానికి తిండి కూడా లేకుండా అహోరాత్రులు శ్రమించి ఈరోజు ఆయా క్రీడాంశాల్లో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి క్రీడాకారులను ఈరోజు అవమానించే విధంగా మాట్లాడుతున్నటువంటి ఈ నాయకులు కనువిప్పు కలగాలి. ఒక్కసారి పల్లెలోకి వెళ్ళి చూడండి, కనీసం తినడానికి తిండి కూడా ఉన్నటువంటి చాలామంది క్రీడాకారులు, కనీసం కాళ్ళకి బూట్లు కూడా లేనటువంటి క్రీడాకారులు ఈరోజు క్రీడల్లో పాల్గొని సర్టిఫికేట్లు తెస్తే అవన్నీ కూడా ఫేక్ సర్టిఫికేట్లు, వాళ్ళకి ఎలా ఉద్యోగాలు ఇస్తారు అని చెప్పేసి ఏ విధంగా మాట్లాడతారో కూడా ఎవరికి అంతుబట్టినటువంటి పరిస్థితి. సో కేవలం మీ రాజకీయాల కోసం ఇలాంటి క్రీడాకారుల మీద దయచేసి మీరు నిందలు మోపవద్దని తెలియజేసుకున్నా. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇక ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ ఉంది. ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్కి అధ్యక్షులు ఎవరు? ఇప్పుడు ఆయన కోటగిరి శ్రీధర్ గారు. కోటగిరి శ్రీధర్ గారు ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఏలూరు మాజీ ఎంపీ ఆయన. మరి ఫుట్బాల్కి సంబంధించి కూడా ఉద్యోగాలు వచ్చాయి కదా. ఫుట్బాల్కి సర్టిఫై చేసింది ఎవరు? ఇదే ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కోటగిరి శ్రీధర్ ఉన్నటువంటి ఆ అసోసియేషన్లో సెక్రటరీగా ఉన్నటువంటి డేనియల్ ప్రదీప్. ఈ డేనియల్ ప్రదీప్ ఎవరు? కడప జిల్లాకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తి. అంతేకాకుండా ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో శాప్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఒక పక్క శాప్ డైరెక్టర్గా పనిచేస్తూనే మరో పక్క ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీగా కూడా ఆయన విధులు నిర్వర్తించారు. మరి వాళ్ళని పిలిచి అడగొచ్చు కదా, ఏంటి మీరు సంతకాలు పెట్టించేశారు, మరి వాళ్ళు నకిలీ సర్టిఫికేట్లతోటి ఉద్యోగాలు పొందారు కదా, ఆ విధంగానే సాఫ్ట్బాల్ జూడోలో ఇచ్చారు కదా, మరి మీరు ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి వాళ్ళని అడగాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టుకొని ఎస్ ఇదంతా తప్పుల తడకే అంటే మీ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా క్రీడా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కదా, క్రీడా సంఘాలకు సంబంధించి అధ్యక్ష కార్యదర్శి ఉన్నారు కదా, మరి వాళ్ళని పిలిపించుకొని కూర్చోబెట్టుకొని నిజంగా ఇది జరిగిందా, నిజంగా డిఎస్ఎల్ అక్రమాలు జరిగాయా అనేటటువంటి దాని మీద ఒక్క చిన్న ఎగ్జాంపుల్ లేదు, ఒక చిన్న సాక్ష్యాన్ని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? సాఫ్ట్బాల్లో సర్టిఫికేట్ ఏమో కోన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సాఫ్ట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ సర్టిఫికేట్ ఇస్తే మాత్రం టీడీపీకి సంబంధించిన ఉద్యోగాలు ఇచ్చేస్తారు, వాళ్ళకి అమ్ముకున్నారన్నారు. మరి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్లో ఉద్యోగాలు వచ్చాయి. మరి ఈ ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళకి సర్టిఫై చేసింది ఎవరు? కోటగిరి శ్రీధర్ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆ అసోసియేషన్కి సంబంధించినటువంటి సెక్రటరీ డేనియల్ ప్రదీప్. ఆయన మీ పార్టీకి సంబంధించి అంటే మీ మీద అభిమానం ఉన్నటువంటి వ్యక్తే కదా, గతంలో మీ ప్రభుత్వంలో శాప్ డైరెక్టర్గా పనిచేశాడంటే మీతోటి సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తే కదా, మీ పార్టీకి సంబంధించి మాజీ ఎంపీ ఆ అసోసియేషన్కి అధ్యక్షుడిగా ఉన్నారు కదా, మరి ఆయన సర్టిఫై చేశారు కదా, మరి దీన్ని అంగీకరిస్తారా? ఎస్, కోన రవికుమార్ చేసినట్టు లేకపోతే భరత్ చేసినట్టు మా వాళ్ళు కూడా ఇలాగే ఇచ్చారు, మా వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కూడా తప్పు అనేసి అంగీకరించేటటువంటి పరిస్థితి ఉందా? సరే, ఇది పక్కన పెడదాం. ముక్కాల ద్వారకనాథ్ గారు, ఈయన వచ్చేసి ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్. ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్కి ముక్కాల ద్వారకనాథ్ గారు ఉన్నారు. ఈయన ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి చైర్మన్గా వ్యవహరించినటువంటి పరిస్థితి. మరి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూడా చైర్మన్గా ఉన్నారు. మరి ఈయన ఏపీ బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షులు. మరి ఈయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కూడా రాంగానే చూడాలనా? ఈయన ఇచ్చినటువంటి సర్టిఫికేట్లు కూడా రాంగా పరిగణించాలనా? అంతేకాకుండా ఈయన కూడా చాలామంది బాల్ బ్యాడ్మింటన్కి సంబంధించినటువంటి క్రీడాకారులు పాల్గొన్నారు, ఈయన అధ్యక్షులుగా ఉన్నారు. మరి సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి ఇచ్చింది తప్పని భావించాలనా? అంటే ఎవరో క్రీడాకారులకు సంబంధించి వాళ్ళు ఎప్పుడో సాధించినటువంటి మెడల్స్ని తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి అధ్యక్షులకి ముడిపెట్టి వీళ్ళు సర్టిఫై చేస్తున్నారు. కేవలం వీళ్ళు ఇచ్చిన సర్టిఫికేటో లేకపోతే రాసి సంతకం పెడితే ఉద్యోగాలు ఇలేదు సార్. ఎవరికి ఇచ్చారంటే ఉద్యోగాలు గతంలో ఎవరైతే ఈ క్రీడల్లో పాల్గొన్నారో, క్రీడాంశాలకు సంబంధించినటువంటి మెరిట్ సర్టిఫికేట్లు ఉన్నాయో ఆ సర్టిఫికేట్లతో పాటు బ్యాకప్ సర్టిఫికేట్ ఉందో ఆ సర్టిఫికేట్ అవునా కాదా అని మాత్రం వీళ్ళు సర్టిఫై చేశారు. వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేసేయండి, వీళ్ళు ఆడేశారు, వీళ్ళు ఆడారని చెప్పేసి వీళ్ళు రాసి ఇవ్వలేదు చేత్తోటి. వాళ్ళు ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సర్టిఫికేట్ ఉందో అది అవునా కాదా, ఎస్ ఆర్ రాంగ్
అవునా కాదా, ఎస్ ఆర్ నో అనేటటువంటి అంశాన్ని మాత్రమే వీళ్ళు సర్టిఫై చేశారు. అంతేగాని వీళ్ళు సర్టిఫికేట్లు రాసి సంతకాలు పెట్టేసి ఉద్యోగాలు తెచ్చుకోమని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. అంటే క్రీడల పట్ల ఒక కొద్ది గొప్ప అవగాహన ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి కొంతమంది వైవి సుబ్బారెడ్డి గారు గతంలో అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులుగా పనిచేశారు. మరి ఆ సందర్భంలో కూడా అలాంటి పరిస్థితి ఉందా? మరి ఆ సందర్భంలో కూడా అలాంటి సిచ్యువేషన్ జరిగిందా? జరగలేదు కదా. మరి ఇప్పుడు కావాలని చెప్పేసి వీళ్ళిద్దరు కోన రవికుమార్ అలాగే భరత్ ఉన్నారని చెప్పేసి వీళ్ళిద్దరు రాసి సంతకాలు పెట్టించిన దానికి ఉద్యోగాలు ఇచ్చేశారంటే ఫస్ట్ ఎంపిక ప్రక్రియ ఎలా జరిగిందో చూసుకోవాలి. కనీసం ఆయన పక్కన ఉన్న వాళ్ళన్నా సరే కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి దాని పట్ల వివరించాలి. ఇందాక నేను చెప్పినట్టు ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కోటగిరి శ్రీధర్ గారు వెళ్ళి కూర్చోవాలి. సార్, అసోసియేషన్కి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియలు ఎలా ఉంటాయి, డిఎస్సికి సంబంధించి ఫుట్బాల్ అసోసియేషన్లో ఇంతమంది ఉద్యోగాలు వచ్చాయి, ఎవరికి కూడా తప్పులు జరగలేదు, అందరికి కూడా మెరిట్ ప్రకారం ఇచ్చాం, మేమే సర్టిఫై చేసి ఇచ్చాం అని చెప్పేసి వీళ్ళు వెళ్ళి చెప్పాలి. ఎందుకంటే దీనివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ప్రజల్లో వాస్తవాలు తెలియక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆయనకి అవగాహన కల్పించాల్సినటువంటి అధికారులు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఆయన దగ్గర గైడ్ చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆయన దగ్గర హైడ్ చేస్తున్నారు. దీనివల్ల ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇందాక ఆయన చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సాఫ్ట్ బాల్కి సంబంధించినటువంటి అసోసియేషన్ ఉంది. ఈ సాఫ్ట్ బాల్ అసోసియేషన్లో కొంతమంది ఉద్యోగాలు ఇచ్చేస్తారంటారు. చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. పీఈటీ ఉద్యోగాలు వచ్చాయి కొంతమందికి. అందులో జగదీష్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఇతను సాఫ్ట్ బాల్కి సంబంధించి వరల్డ్ ఛాంపియన్షిప్ కెనడాలో జరిగింది. మరి దానికి కోన రవికుమార్ సంతకం పెట్టించేదానికి సంబంధం ఏంది? ఆయన ఎక్కడ పాల్గొన్నాడు? వరల్డ్ ఛాంపియన్షిప్ కెనడాలో జరిగింది. ఎప్పుడు అది జరిగింది? 2003లో జరిగింది. అప్పుడు కోన రవికుమార్ ఉన్నారా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులుగా? సరే, దాన్ని బెక్కన పెడతాం. పృథ్వీరాజ్, ఈయన 36 నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఎప్పుడు? 2022లో వచ్చింది. ఆయన గెలిచాడు, మెడల్ కూడా మెల్లో వేశారు, సంతకం పెట్టి ఇవ్వాలి సర్టిఫికేట్. గెలిస్తే బ్రాంజ్ మెడల్ వస్తే ఆ సర్టిఫికేట్ ఆయన పెట్టారు. దానికి ఇక్కడ కోన రవికుమార్కి ఏం సంబంధం? అలాగే శివకుమార్ అనేటటువంటి ఇంకో క్యాండిడేటు, ఇతను కూడా 36 నేషనల్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ వచ్చినటువంటి ఆ టీంలో ఈయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్, అతను కూడా ఉద్యోగం వచ్చింది. అలాగే హేమతేజ, ఈమె గోల్డ్ సౌత్ జోన్కి సంబంధించినటువంటి సాఫ్ట్బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొన్నారు. అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే వసుంధర కావచ్చు, అలాగే సుధారాణి, ఇలాంటి పేర్లు చాలా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా చేసినటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు ఒక సాక్ష్యం కూడా చూపించలేదు. స్పోర్ట్స్లో ఎవరైతే ఇప్పుడు విజయం సాధించి ఉద్యోగాలు వచ్చాయో వాళ్ళందరినీ కూడా ఒక రకంగా చెప్పాలంటే అవహేళనకు గురవుతూ ఉన్నటువంటి పరిస్థితి. దీన్ని పక్కన పెడదాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు, సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబితాని కానీ ఒకసారి కానీ చూస్తే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. అనంతపురం జిల్లాకి సంబంధించినటువంటి ఏదైతే ఈ గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి సంబంధించి చూస్తే ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్లో పాల్గొన్న వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఇంటర్ కాలేజియేట్ ఏంటంటే ఒక యూనివర్సిటీ ఉంటుంది. ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు, అలాగే ఏదైతే యూజీడీ కాలేజీలు ఏదైతే ఉంటాయో ఈ కాలేజీలకు సంబంధించి ఆయా కాలేజీల నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ వాలీబాల్ అనుకోండి, ఆయా కాలేజీల నుంచి 12 మందిని ఆ కాలేజీ స్థాయిలో క్రీడాకారులు ఎవరైతే మెరికల్ అంటుంటారో ఆ కాలేజీ స్థాయి వాళ్ళది స్టాండర్డ్, వాళ్ళలో నుంచి 12 మందిని ఎంపిక చేసి తీసుకొస్తారు. ఆ 12 మందిని ఇక్కడికి వచ్చి ఆడుతారు. అలాంటి వాళ్ళకు కూడా, అంటే కాలేజీ స్థాయిలో క్రీడాకారులకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే ఒక జిల్లాకి రిప్రజెంట్ చేసినటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ డిఎస్సిలో అలాంటి పరిస్థితి లేదే. ఇంటర్నేషనల్, వరల్డ్ ఛాంపియన్షిప్, నేషనల్ గేమ్స్, నేషనల్ ఛాంపియన్షిప్, ఇంటర్ యూనివర్సిటీస్, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్, సో ఈ స్థాయిలో క్రీడల్లో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అప్పట్లో సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి కేవలం స్కూల్స్ స్థాయిలో ఆడినటువంటి వాళ్ళకి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సంబంధించినటువంటి స్కూల్స్ స్థాయిలో, ఇంటర్ స్కూల్స్ స్థాయిలో జరిగినటువంటి క్రీడలో పాల్గొన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. అలాగే ఇంటర్ కాలేజియేట్లో పాల్గొన్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో క్రీడా స్పోర్ట్స్ కోట అనేటటువంటి ఒక రకమైనటువంటి తేనె తుట్టెని కలిపి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి నియామకాల్లో ఏం జరిగింది అనేది అందరూ కూడా చూశారు. ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తోడేటటువంటి ప్రయత్నం చేస్తోంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం. ఆ సర్టిఫికేట్లకు సంబంధించినటువంటి వ్యవహారం వస్తుంది. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నట్టు అసోసియేషన్కి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శి రాస్తే ఆ స్థాయిలో రాసిచ్చేయచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కాలేజేట్ అనుకోండి, ఎక్కడ రాస్తారు? యూనివర్సిటీ స్థాయిలో రాసి సంతకాలు పెట్టి చేయొచ్చు. తర్వాత ఇంటర్ డిస్ట్రిక్ట్ అనుకోండి, డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి స్థాయిలో జిల్లా క్రీడా సంఘాలు రాసి సంతకం పెట్టేయచ్చు. రాష్ట్ర స్థాయిలో అనుకోండి, రాష్ట్ర క్రీడా సంఘాలు ఇప్పుడు ఏదైతే చెప్పామో వాళ్ళు సంతకాలు పెట్టి ఇచ్చేయచ్చు, ఒక 4-5 ఎక్స్ట్రా కూడా ఇచ్చేయచ్చు. కానీ ఇక్కడ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో వచ్చిన వాళ్ళకి అలా చేసేదానికి కుదరదు. బ్యాకప్ సర్టిఫికేట్లు ఉండాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళు ఏ పోస్ట్కి అయితే అప్లై చేశారో ఆ పోస్ట్కి అవసరమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఏదైతే అర్హత కంపల్సరీ ఉండాలి. ఆ విద్యార్హతలు కంపల్సరీ ఉండాలి. బీఈడీ చేసి ఉండాలి, డిఈడీ చేసి ఉండాలి, యూజీడీ పీఈ చేసి ఉండాలి, బీపీడీ చేసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి అయితే డిఎడ్, అలాగే స్కూల్ అసిస్టెంట్ అయితే అక్కడ చూస్తే మనం బీఈడీ, అలాగే యూజీడీ పీఈటీలకి అయితే యూజీడీ పీఈ లేదా బీపీడీ ఎంపీడీ చేసినటువంటి వాళ్ళకి అర్హత వచ్చేటటువంటి పరిస్థితి. ఇవన్నీ పెట్టి పక్కాగా టెట్ రాసిన వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇస్తే దాంట్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో నేను అందుకే చెప్తున్నాను, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి స్పోర్ట్స్ క్రీడా సంఘాల్లో ఉన్నటువంటి ఆ నాయకులు, అసోసియేషన్ల ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సూచన చేయండి. అవసరమైతే మీరు వెళ్ళి వారికి చెప్పండి, ఎందుకంటే ఏం జరుగుతుందని చెప్పేసి. అంతేగాని ఆయన్ని గైడ్ చేయకుండా హైడ్ చేస్తే కాస్త ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. 2020లో జరిగినటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఎన్ని వేల ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటాలో స్కూల్ గేమ్స్ ఆడిన వాళ్ళకు కూడా ఇచ్చేశారో ఆ వ్యవహారాలను కూడా బయటికి వస్తాయి. కాబట్టి సో వాస్తవాలను తెలుసుకొని మాట్లాడాలి. అట్ ది సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే క్రీడా సంఘాల్లో అసలు రాజకీయ నాయకుల ప్రమేయం ఏంటో అర్థం కావట్లేదు. దీని మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఇది వాళ్ళ ఎడిటర్స్ అనాలిసిస్. మరో సమయంలో కలుద్దాం. నమస్కారం.